మరొక దేవుడు చేసిన గొప్ప స్వస్థత కార్యంతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే మార్కు సువార్త 1వ అధ్యాయంలో దేవుడు చేసిన మరొక 2వ స్వస్థత కార్యం ఏంటి అంటే మన యొక్క కాన్సెప్ట్ మీకు తెలుసు అనమాట. అదేంటి అంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది, అది దేవుని గురించిన మాట వలన మాత్రమే కలుగుతుంది అనమాట. సో ఆ విషయాల్ని మీకు బలపరచడం కోసం, విశ్వాసంలో మనందరం ఇంకను స్థిరపడట కోసం, దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడని, ఏమైనా చేయగలిగిన దేవుడు గతంలో ఏమి చేస్తాడో తెలిస్తేనే కదా మన భవిష్యత్తులో ఆయన మీద నమ్మకం ఉంచగలము. అందుకనే ఈ యొక్క స్వస్థత కార్యాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది చాలా చిన్న స్వస్థత కార్యం అనమాట. అయితే సమాజ మందిరంలో నుండి ఆయన కపెర్నహూం ప్రాంతంలోనే యోహాను యాకోబులతో పాటుగా సీమోను ఆంద్రేయ ఇంటికి వెళ్తారు. అంటే పేతురు వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ అత్త జ్వరంతో బాధపడుతూ మంచం మీద పడిపోయి ఉంటుంది అనమాట. మనం అనుకుంటాం సాధారణంగా జ్వరం అంటే చాలా చిన్నదే కదా, టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది, ఒక ఇంజక్షన్ చేయించుకుంటే సరిపోతుంది కదా అనుకుంటున్నాం. ఆ రోజుల్లో మంచి ఫుడ్ తినేవాళ్ళు కాబట్టి అందరూ ఆరోగ్యంగానే ఉండేవారు. కానీ ముఖ్యమైన విషయం ఏంటి, ఆ రోజుల్లో ఇలాంటి వైద్యం లేకపోయి ఉండొచ్చు, వైద్యం ఉన్నా వాళ్ళు చూపించుకునే స్థాయిలో ఉండకపోయి ఉండొచ్చు. ఒకవేళ వైద్యము కూడా స్వస్థపరచలేని జ్వరం ఆమెను ముట్టి ఉండొచ్చు. అందుకని ఆమె మంచం మీద పడిపోయి అలా బలహీనురాలై ఉండి ఉండవచ్చు. అయితే పేతురు అడిగాడో లేదో తెలియదు కానీ దేవుడు వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చేయి పట్టుకుని ఆమెను లేపాడంట. వెంటనే ఆమె జ్వరం ఆమెను విడిచిపోయిందంట. వెంటనే లేచి ఆమె వారికి ఉపచారం చేయసాగిందంట. ఇలాగే నేను కూడా చాలా అనుకునేదాన్ని, ఫీవర్ కి కూడా ప్రార్థన చేసుకోవాలి, ఫీవర్ కి కూడా దేవుడి యొక్క సహాయం కావాలని అనుకునేదాన్ని. కానీ నిజముగా మనకు వచ్చేది చిన్న బలహీనత అయినా కూడా ఖచ్చితంగా దేవుని సహాయం కావాలి అండి. మన టాబ్లెట్స్ వేసుకోవచ్చు, ఇంజక్షన్ చేసుకోవచ్చు, డాక్టర్ని సంప్రదించవచ్చు, కానీ దేవుని యొక్క సహాయం లేకుండా మనకి ఆరోగ్యం అనేది పరిపూర్ణంగా రావడం అనేది జరగడం అన్నమాట. ఖచ్చితంగా దేవుని యొక్క సహాయమును మాత్రం మనం వెంటాడటంలో, అడగడంలో ఏమాత్రం సందేహించకూడదు. ఇది చిన్నదే కదా అని విడిచిపెట్టకూడదు అనమాట. దేవుడు ఖచ్చితంగా అంటున్నాడు, నీకు వచ్చే చిన్న బలహీనత ఎందైనా కూడా నువ్వు తప్పక ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు చిన్న బలహీనత అనే కదా విడిచిపెట్టేస్తే ఆ బలహీనత పెరిగి పెద్దదైపోవచ్చు కదా. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నేను సర్వము చేయగలను, అది చిన్నదా పెద్దదా అని కాదు, ఏదైనా కూడా నువ్వు నన్ను అడుగుము, నేను నిన్ను స్వస్థపరుస్తాను, భూదగంతం వరకు నీకు సొత్తుగా ఇస్తాను అన్నాడు కదా. అదంతా కాదండి, చిన్నదైనా పెద్దదైనా కూడా, అది చిన్న బలహీనత అయినా కూడా, చిన్న అనారోగ్యమైనా కూడా దేవుని దగ్గర ప్రార్థన చేసుకోండి, దేవుడిచ్చే స్వస్థతను పొందుకోండి. ఎందుకంటే భవిష్యత్తు మీద అది ప్రభావం చూపకుండానట్లుగా నీ అవిధేయత వల్ల నీకు అనారోగ్యం పెరిగిపోకూడదు. ఆమె యొక్క అవిధేయత, పేతురు ఇంటికి వెళ్ళకపోతే ఆమె స్వస్థత పొందేది కాదేమో, అలాగే చనిపోయేదేమో. కాబట్టి మీరు కూడా దేవుడిని అడగకపోతే ఆ చిన్న బలహీనత అయినా కూడా మీలో నుంచి తీసివేయబడకపోదేమో గమనించుకోండి.